కేసీఆర్ మీద కోపం, మీ పాట పెట్టలేదన్న కోపం, రేవంత్ వస్తే పెడతాడన్న ఒక ఏదైనా ఆలోచన, ఇవన్నీ రేవంత్కి దగ్గర చేసినాయా మిమ్మల్ని? అది మీ ఆలోచన తప్ప నా ఆలోచన కాదు. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా రఘు, నిన్న అడ్డగించిన వాళ్ళు, మొన్న అడ్డగించిన వాళ్ళు, ఎప్పుడన్నా రేపు ఆ పాటకు అడ్డగించినా మళ్ళీ ఒకసారి అడ్డగించినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దాని హిస్టరీ అయిపోయింది. మీరు కోట్లాది మంది ఎదురుపడ్డ దాన్ని ఎక్కే శిఖరం ఎక్కింది. దాన్ని కూలదన్నడం మీరు కూలిపోవడం తప్ప దాన్ని కూలదన్నే సత్తువ మీకు లేదు. మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తే ఆ గీతాన్ని చెప్పుతున్నా, అడిగే వస్తున్నా, నువ్వు చెప్పకముందే చెప్తున్నా అలాంటి పరిణామక్రమం వచ్చినప్పుడు ఆ గీతము కేసీఆర్ తెచ్చింది కాదు, శ్రీ శ్రీ రసములేని బాలకృష్ణ తెచ్చింది కాదు, రేవంత్ తెచ్చింది అంతకంటే కాదు. అది తెలంగాణ ప్రజలు తెచ్చిన గీతం, తెలంగాణ ఉద్యమం కన్న గీతం. అది మీరు దాన్ని తెరువు పోతే మీ పరిస్థితి ఏమైందో మీకు కాలజ్ఞానం చెప్పింది. రేపు మీరు తెరువుకోవాలనుకున్నప్పుడు దాని విజయమైన చెప్తున్న రఘు, దానికి ఏ కీర్తి వచ్చిన తెలంగాణ ఉద్యమానికే చెందాలి, దానికి ఏ అప్రతిష్ట పాలొచ్చిన ఆ తెలంగాణకే చెందాలి. ప్రజలే తేల్చుకుంటారు. అంతే అంతే కదా. దానికి నాకు పెట్టుకుంటే నాకు బాధ లేదు, పెట్టుకోకుండా నాకు బాధ లేదు. అందరు కలిసి వీళ్ళు పాపము రేపు అహోరాత్రులు శ్రమపడి రేపు రద్దు చేసిన వెంట్రుక అంతేనా? అంతే. మహా గొప్ప కీర్తిని సాధించిన ఏమైనా అనిపించిందా అమ్మయ్య ఇన్ని రోజులకి? ఎందుకంటే మీరు ఆ సమావేశంలో అంటే ఆ పరేడ్ గ్రౌండ్లో ఆ గీతాన్ని ఆవిష్కరించినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు, ఏడ్చేశారు, జై తెలంగాణ అనుకుంటూ. సో ఇంకా నేను సాధించేసిన అని అనుకోవాలా తెలంగాణ ప్రజలు మీ యొక్క ఆ దృశ్యాన్ని చూసి, ఆ విజువలైజేషన్, ఆ వీడియోని చూసి? ఆనందము బాష్పాలు అని కొందరు అన్నారు రఘు, అవి ఆనంద బాష్పాలు కాదు, ఖచ్చితంగా కట్టలు తెంచుకొని తల్లిన దుఃఖమే. అది దుఃఖమే. ఎందుకంటున్నానంటే, ఎందుకు ఏడ్చిందంటే 60 సంవత్సరాల పోరాటకు వేలాది మంది బలిదానాలు రాష్ట్ర సిద్ధి కోసం. ఎంతో మంది చనిపోయినరు, చెల్లెలు చనిపోయినరు, అన్నలు, కొడుకులు, అయ్యలు బలిదానాలు అయినరు. వాళ్ళందరి బలిదానాలను కూడా లెక్క చేయని రాజకీయ చదరంగం ఒకటి ఉంటుంది. 69 నుంచే కాదు, సాయుధ తెలంగాణ పోరాటం నుంచి 1948 నుంచి నిన్నటి వరకు నా తెలంగాణ ఏ రోజు నిమ్మలంగా నిద్రపోయింది ఉండదు. అవును. ఒకరోజు రజాకాలర గొడవ, తదనంతరము పక్క రాష్ట్ర పనుల గొడవ, వీని తల్లి ఇప్పుడు వీళ్ళ గొడవ. ఎప్పుడూ గొడవ లేకుంటున్నది నా తెలంగాణ. అప్పుడు ఇంతమంది కోట్లాది మంది రోడ్లెక్కి సాధించుకున్న తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రుల నుంచి తెలంగాణ విముక్తము కాదని 60 ఏళ్ళు ఎదురు చూపుల నాడు రాష్ట్రం వచ్చినాడు ఎంత ఆనందమే కాదు, ప్రతి కన్నీళ్ళు, ప్రతి కన్ను నీరును కన్నదయ్యా, ప్రతి కన్ను గుడ్డు నీరును కన్నది, కన్నీటిని కన్నది. అలాగనే రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర సిద్ధిలో భాగమైన పాటలను, నా పాటే కాదురా అయ్యా, ఏ పాటలను గౌరవించిండ్రని మీరు? పాటతోటి అధికారంలోకి వచ్చిన మీరు, పాటతోటి రాష్ట్రం వచ్చిన నేపథ్యాన్ని మరిచి పాటలోకి అధికారం వచ్చిన మీరు, పాటలే కాదు బిడ్డ, పాటలను కూడా అవమానించుండ్రు మీరు. పాట అంటే జే తెలంగాణ కాదు తండ్రి, పాట అంటే తెలంగాణ మొత్తం పాట. అవును. ఎవరిని గౌరవించిండ్రు? అందుకోసము ఈ పాట నేపథ్యం వచ్చినప్పుడు నిజంగానే కేసీఆర్ పిలవలేదు, రేవంత్ పిలిచిందని జయశంకర్ సార్ ఒక మాట అంటాడు, సారు కూడా అన్నాడు, కేసీఆర్ కూడా, నా రాష్ట్ర సిద్ధి కోసము నేను బొంత పురుగును కూడా ముద్దాడుతుందని. అవును, విన్నారు కదా మీరు? విన్నా. నా అమ్మను చెరబట్టినోని కోసం అమెరికను గడ్డ మీద వీళ్లకు మర్చిపోయినరు వీళ్ళు.
లక్ష శక్తులు దారబోసి నేను మాట్లాడిన మాటలు ఇక్కడికి రాకుండా చేశారు. ఏ తాత జాగిరార గట్ల చేస్తుండ్రు తెలంగాణని అమెరికన్ గడ్డ మీదనే చెప్పిన వీళ్ళకు. మరి అలా ఉన్న మీరు పాటను అవమానించుండ్రు. నేను పాట తెరు బోలేదు రఘు. ఆ పాట పెద్ద గొడవే కాదు. ఏ అమరవీరుల కుటుంబాలను కలిసి మీరు కనీసం పలకరించిండ్రు. ఓడిపోయి ఆటలల్లో ఓడిపోయిన వాళ్ళకు ఎకరాల కొద్దిలా జాగలు పంచిండ్రు కదా మీరు. మా తాత జాగిరని ఇష్టమున్న రూపాయికి 100,000 ఎకరాలు కాజేసిండ్రు కదా మీరు. ఏ అమరవీరుల కుటుంబాలకు 1000 గజాలు అనను కానీ అందులో సగం గజాలని ఇచ్చిర్రా మీరు? కాదు 500 కూడా కాదు, ఒక 250 గజాలని ఇచ్చిండ్రా? కాదురా నీ దిక్కుమాలినల్లారా 150 గజాలని ఇచ్చిర్రా? కాదు 100 గజాలని ఇచ్చిండ్రా? లేదు. ఎక్కడ నన్ను అమరవీరులకు మీరు కట్టిన డబుల్ బెడ్రూము ఎవరికన్నా అమరవీరుల కుటుంబాలకన్నా ఇచ్చిర్రా మీరు? అరే మీరు చెయ్యని దుర్మార్గము లేదు కదా.